నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డిటర్మైన్స్ ద షేప్ ఆఫ్ ఏ సెల్? వాట్ డిటర్మైన్స్ షేప్ ఆఫ్ ఏ సెల్ అంటే కణం యొక్క ఆకారాన్ని ఏది నిర్ణయిస్తుంది? వాట్ డిటర్మైన్స్ ద షేప్ ఆఫ్ ఏ సెల్ అంటే కణం యొక్క ఆకారాన్ని ఏది నిర్ణయించడం జరుగుతుంది? ఇట్స్ ఫంక్షన్ అండ్ ఇట్స్ లొకేషన్ ఇన్ ద ఆర్గానిజం. ఏందంట? ఆ కణం చేసే పనిని మరియు శరీరంలో ఉండే అది స్థానాన్ని బట్టి దాని ఆకారము ఉండడం జరుగుతుంది, ఆకారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సమాచారాన్ని గ్రహించేటివి నాడి ఉన్నాయనుకోండి, అవి చాలా పొడవుగా ఉంటాయి. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి పొడవుగా ఉంటాయి. అంటే అది చేసే పనిని బట్టి దాని యొక్క ఆకారం డిపెండ్ అయింది, దాని యొక్క ఆకారం అనేది డిపెండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 59th క్వశ్చన్, వై కాంట్ వి సీ మోస్ట్ సెల్స్ విత్ అన్ఎయిడెడ్ ఐ? అంటే మనం చాలా వరకు కణాలను అన్ఎయిడెడ్ అంటే నేక్డ్ అంటే ఏంది? ఏ విధమైన అద్దాలు, ఏ విధమైన మైక్రోస్కోప్లు అట్లాంటివి ఉపయోగించకుండా చూసే కంటితోటి ఎందుకు చూడలేము అంటున్నాడు. ఎందుకు చూడలేము అంటున్నాడు. సో ఉత్త కంటితో ఎందుకు చూడలేము అంటున్నాడు. ఎందుకు చూడలేము? బికాజ్ మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, మైక్రోస్కోపిక్. చాలా చిన్నవిగా చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి సూక్ష్మదర్శినితో మాత్రమే మనము చూడగలుగుతాము. సూక్ష్మదర్శినితో మాత్రమే మనం చూడగలగడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 60 క్వశ్చన్, వాట్ ఈజ్ స్టైనింగ్? స్టైనింగ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ స్టైనింగ్? స్టైనింగ్ అంటే ఏమిటి? ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ కలరింగ్ ఏజెంట్స్ టు హైలైట్ పార్ట్స్ ఆఫ్ ద సెల్. స్టైనింగ్ అంటే ఏంటిది? సో మనం కణంలోని భాగాలను చూపెట్టేటప్పుడు సో వాటిని స్పష్టంగా చూడడం కోసము వాటికి రంగులను అద్దే పద్ధతిని అంటే వాటికి రంగులను పెట్టి వాటిని హైలైట్ చేసి చూడడము జరుగుతుంది. దాన్నే స్టైనింగ్ అంటారు. ఏమంటారు? స్టైనింగ్ అని అనడం జరుగుతుంది. ఉదాహరణకు సాఫ్రనిన్, మిథిలిన్ బ్లూ అనే కలర్స్ని మనం బాగా యూజ్ చేస్తాము. సాఫ్రనిన్, మిథిలిన్ బ్లూ అనే కలర్స్ని మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు హైలైట్ ద పార్ట్స్ ఆఫ్ ద సెల్.